హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రియాక్షన్ వీడియో. సో మనం ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవింగ్ మీద కొన్ని మీమ్స్ కొన్ని రీల్స్ చేసారు. సో అలాంటి వీడియోస్ మీద మనం రియాక్ట్ అవుదాం అనమాట. క్రేజీగా ఉన్నాయి వీడియోస్, ఎండ్ వరకు చూడండి. మాస్ అంటే మాస్ ఫన్ ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు, బండి నాకు తెలిసి వీళ్ళిద్దరూ తాగి బండి నడుపుతుంటే దొరికేసారు. ఓకే, ఇది సినారియో. నడిపిందారు. పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి, నేను నడిపాను. పట్టుకున్నప్పుడు ఆయన నడిపిండంట పోలీస్ ఆఫీసర్. ఎందుకు గుర్తొచ్చా మరి వాళ్ళని? నేను కొత్త వాడే కొట్టాడు అన్నయ్య. అంటే యాక్సిడెంట్ కూడా చేసిర్రు. ఎవరాడు? నా బామ్మర్ది. మరి ఈయనంటే ఈడే క్రేజీ ఉన్నారు కదా ఇద్దరు. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరు ఏంటి ఇలా డబ్బులు ఇవ్వచ్చా? చేతిలో అమ్మ నిజంగా ఎందుకు తీసుకుంటారు కదా డబ్బులు. ఓవర్ యాక్టింగ్ చేస్తాడు ఈ వీడియోలో. అంటే వీడియో తీస్తే తీసుకోరా డబ్బులు? రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా. అలా ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? 3 క్వార్టర్లు అంట. అంటే 3 క్వార్టర్లు అంటే ఎంత? క్వార్టర్ అంతే ఎంత అసలు? 250యా? చెక్ చేద్దాం ఒకసారి. క్వార్టర్ నాకు తెలియదు క్వార్టర్ ఎంత. బ్రో హాఫ్ బాటర్ వేసేసిండు బ్రో క్రేజీ. తెప్పించుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లైసెన్స్ లేదు. డ్రింకింగ్ డ్రైవింగ్ 3 క్వార్టర్ వేసి నడిపి ఎవరినో గుద్దేసి అడ్డంగా బుక్ అయిపోయారు వీళ్ళు. కేసు గురించి పెట్టుకున్నా సార్. హెల్మెట్ ఏం అర్థం కావట్లేదు. అంటే ఎవరికి అర్థం అవుతలేదు అక్కడ. చాలా ఉన్నాయి ఇంకా కుప్పలుగా. ఇంకో వీడియో దొరికింది, వీళ్ళదే కంటిన్యూ చేశారు ఆ వీడియో. 3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఇది పట్టుకుంటాడు అమ్మా. ఏంటి ఏమన్నా? సారీ ఏది చదువుకున్నా అంటే నాకు తెలియదు. ఎంఈసిఎస్ అంటే నిజంగా నాకు తెలియదు. ఎంఈసిఎస్ అంటారు దాన్ని. ఎంఈసిఎస్ అంట. ఇంగ్లీష్ అయితే ఎంబీసీఎస్. నిజంగా ఒక మాట చెప్తా నేను. తాగినప్పుడు అందరికి ఎవడో ఒకడు ఇట్లా ఏమంటారు మన లోపలికి వచ్చి వాడు మాట్లాడతాడు, మనం మాట్లాడాం అక్కడ. ఓకే, వాడు అన్ని ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ రాని భాషలన్నీ మాట్లాడతాడు వాడు, తెలుసా. 3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయం. క్రేజీ అసలు వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు. కానీ మస్తు వైరల్ అయిపోయారు తెలుసా వీళ్ళు. పెట్రోల్ అయిపోయిందా? స్టార్ట్ చేయ సార్, చూద్దాం, చెక్ చేద్దాం. దొరికిపోయాడు. స్టార్ట్ అయింది బండి. పెట్రోల్ అయితే స్టార్ట్ ఎలా అవుతుంది బండి? కొంచెం ఉందంటే సార్ అంట. అమ్మా నైస్ ప్లానింగ్ బ్రో అంట. కొంచెం దూరం వెళ్ళిద్దేమో అంట. అమ్మ పాపం దొరికిపోయాడు. కొంచెం దూరం వెళ్తుందా? నడిపించుకొస్తే బండి పంపించేసాం. నేను ఎన్నిసార్లు చేసిన తెలుసా, నిజంగా చెప్తున్నా. నా దగ్గర లైసెన్స్ లేనప్పుడు అయితే ఇట్లా మస్తు సార్లు పోలీసులు ఇట్లా కనబడితే చాలు ఇట్లా తోసుకుంటూ వెళ్ళిపోతుండే మా డాడీ బండి తీసుకొని. బండి ఉంది కదా పెట్రోల్. పాపం క్రేజీగా దొరికేది ఇలా అయితే. ఈ వీడియో నాకు తెలిసి అందరు చూసి ఉంటారు, ప్రతి ఒక్కరు. ఇంకొకసారి నేను నీకు ఫిదా నేను నీకు ఫిదా అయిపోయా పొట్టి అంట. ఒకసారి ఏమన్నా ఏరోప్లేనా ఏంటి? ఏరోప్లేన్ అది హెలికాప్టరా? 1 2 3 4 5 6. అరే లైట్స్ పెట్టుకుండా. అచ్చా ఓకే, ఆటోకి ఇన్ని లైట్స్. 1 2 లైట్స్ కౌంట్ చేసి 7 8 ఇండికేటర్ లైట్లు కూడా లెక్కెత్తే 8. అదో 8 9. అబ్బా 9. ఇంకోటి ఇక్కడ ఒకటి 10. ఇదే 10 లైట్లా? ఎందుకు బ్రో 10 లైట్లు? పార్ట్ టైం డీజే బాయ్ అనుకుంటా.
ఇక్కడ నిచ్చిన పెట్టాడబ్బా. నిచ్చిన ఎందుకు? అవును బ్రో, ఆటోకి నిచ్చాను ఎందుకు మీకు ఎవరికైనా తెలుసా? ఇది పైన లోడింగ్ ఇలా అన్లోడింగ్ చేస్తాడు దీని మీద ట్రాన్స్పోర్టా? అంటే వాళ్ళు మన ఇష్టానికి మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ అన్నప్పుడు దాన్ని మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం మాడిఫై చేసుకుంటాం. ఇది కూడా చేద్దాం అంటే ఎట్లా అయ్యా ఇప్పుడు? నలుగురు ఎక్కి తాగి వన్ వేలో మీరు అడ్డంగా వచ్చే ఎందుకు పడిపోతావేమో నువ్వు. ఓ ఆ పోలీస్ ఆయన కూర్చుడు ఆడ ముందర ఇట్లా 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 అంటాడు. అవ్వా కామెడీగా ఉందా? రేపు పొద్దున ఆ కామెడీ అంతా వదిలిపోతుంది. మిషన్ పెట్టి ఊరించినప్పుడు ఓదంట. ఇలా రా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు. 90 తాగాను. మరి quarter అన్నావు తాగింది మళ్ళా. ఎప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు పాపం మీరు గమనించిర్రా ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు అంటే అమాయకులు పాపం ఇట్లా ఏమంటారు చిన్న పనులు చేసే వాళ్ళని పట్టుకుంటారు. పెద్ద పెద్ద అంటే ఇట్లా పెద్ద పబ్లలో తిరిగేటోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. ఎప్పుడన్నా చూసిరా అలాంటి వీడియోస్? ఎప్పుడు చూడలేదు. అని పాపం ఇలాంటి వాళ్ళని పట్టుకొని అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటది. తమ్ముడా నాకు నీ రిలేషన్ వద్దా బాబా? మధ్య మధ్యలో అల్లు పడుతుంది కాదు సార్. పెట్టు నోట్లో పెట్టు సరే. నోట్లో పెట్టంట. ఒకసారి వదిలేను వాడు పక్క నుండి పెట్టరా పెట్టరా అంటున్నాడు. నీ అమ్మాయి ఇట్లా ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి. ఏమని చెప్తారు మీకు అర్థమవుతుంది సార్. వదిలేమన్నా వదిలేవా బాబు. కాలు రావాలి అలా కాదు మాలు కాలు తమ్ముడు. పాపం మందు బాబులు అన్నమాట. ఆపు చాలు చాలా ఆపు. ఎందుకు కంగారు పడతావు? 263.8 వచ్చింది చూసుకో. సిక్సర్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. సార్ ఎగ్జామ్ తాగాను సార్. మధ్యాహ్నం ఎంత తాగావు? వారం తాగా మధ్యాహ్నం క్వార్టర్ తాగావు. పని చేసుకున్నాను. ఎంత తాగావు? మధ్యాహ్నం క్వార్టర్ తాగిండు. పని నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తాగా సార్ 90. మార్నింగ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు 90 కూడా తాగిండు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంత తాగావు? లేదు మీరు నలుగురు ఎక్కారు కదా బండి మీద. అతను ఎవరు? ముగ్గురు ఎక్కాల్సి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోండి నీకు ముగ్గురు ఎక్కారు. నాలుగోడు ఎక్కిన సంగతి నాకు తెలియదు. నాలుగోడు ఎవడు? ఎవడు ఒక్కళ్ళు అడుగుతున్నారు ఎవరని. దేనికి ఊదించావు కదా అందుకని నీకు. నలుగురు ఎక్కి తాగి వన్ వేలో